అందరూ లేకపోవచ్చు, నువ్వు ఉన్నతంగా ఉండొచ్చు. సమాజంలో అప్పు తీసుకున్నాడు కూడా వాడితోటి ఈయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. బెట్టింగ్ వల్ల కాదు అని. బెట్టింగ్ వల్ల కాదు అని ఊరంతా తెలుసు. ఆ ఊరంతా సగం బ్యాంకులు మూసుకోవాలి. అతను ఎలా చనిపోయాడో తెలుసు. అతని తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అతని తమ్ముడు గుంటూరులో నల్లపాడు పేరేచర్ల మధ్యలో ప్రొక్లైనర్ ఆపరేట్ చేస్తా ఉంటారు. అవునా చెప్పారు. వంశీకృష్ణ గారు ఓకే. సురేష్ గారు ఒక నిమిషం. వంశీకృష్ణ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అని ఒక సీనియర్ నాయకుడు అనంతపురం జిల్లాలో ఉంటారు. ఆయన తన్నండి నరకండి మీడియా ముందే వచ్చి మాట్లాడు. మరి వారి మీద కనీసం ప్రభుత్వ పరంగా తీసుకునే చర్య పక్కన పెట్టండి, పార్టీ పరంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అని అడిగారా మీరు? అది అడుగుతారు సార్. డెఫినెట్లీ ప్లకార్డుగా పట్టుకున్నారు, వీళ్ళు ప్లకార్డులే పట్టుకున్నారు. ఆయన నేరుగా మాట్లాడాడు. ఆయన మా పార్టీలో చోట్లేదు సార్ అట్లాంటి వాటికి. శుభ్రంగా చోటు ఆయన హ్యాపీగా కూర్చొని మాట్లాడుతున్నాడు. చోటు లేకపోవడం ఏం లేదు, ఆయన కూర్చొనే మాట్లాడుతున్నాడు. ఆయన కూర్చొనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎప్పుడండి ఎన్నిసార్లు అన్నాడు సార్? ఎన్ని మాట్లాడాడు ఆయన? ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడారు? ఒక్క నిమిషం సురేష్ గారు ఆగండి. సురేష్ మ్యూట్ చేయండి. ఎన్ని మాట్లాడారు ఆయన? మా పార్టీలో డెఫినెట్లీ చర్యలు ఉంటాయి. బీజేపీ లీడర్ మాధవీలత గారి గురించి ఏం మాట్లాడాడు? అదే సార్, తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. మీకు అంటే ముందర మాట్లాడటం, తర్వాత క్షమాపణ చెప్పడం. అవును సార్, డెఫినెట్లీ క్రమశిక్షణ చర్యలు అయితే మా అయితే మీరు కూడా ఇప్పుడు సురేష్ గారు మీరు నిన్న ప్లకార్డులు పట్టుకున్నందుకు కానీ ఇప్పుడు క్షమాపణ చెప్పేయండి, అయిపోతుంది. చెల్లుకు చెల్లు. అదే తెలుగుదేశం పార్టీ చెప్పేది. మేము నరుకుతామని అయితే ప్లకార్డ్ లేదు. ఎందుకు లేదు సార్? ఎందుకు లేదు? ప్లకార్డులు అయితే పట్టుకున్నారండి సురేష్ గారు. డోంట్ జస్టిఫై యువర్ స్టాండ్ అండి. డోంట్ జస్టిఫై యువర్ స్టాండ్ సురేష్ గారు. మీరు పట్టుకున్నారు ప్లకార్డ్స్, మీరు డోంట్ ట్రై టు జస్టిఫై. ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం, వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా మీడియా ముఖంగా 3 నెలలు వదిలేయండి, 4 నెలలు వదిలేయండి, మమ్మల్ని మేము వైసీపీ శ్రేణులు వదలం, సంపద నరకుతాం అన్నారు కదా. ఎవడో పెట్టండి సార్. సంఘ విద్రోహ శక్తుల చర్యలు అంటాం. ఇప్పుడు సంఘ విద్రోహ ఆయన సంఘ విద్రోహ చర్యలు చేస్తా ఉంటే అలానే అంటారు. ఇప్పుడు మీడియా ముందు కూర్చొని మాట్లాడిన ఆయన స్వాతంత్ర సమరయోధుడా, మహిళల్ని ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటే డెఫినెట్లీ అంటారు. ఫైనల్ గా మీరు ఏదో చూపిద్దాం అనుకుంటున్నారు ఇందాక నుంచి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. లక్ష్మీకాంత్ గారు ఇందాక నుంచి రపా ప్లకార్డ్ చూపిద్దాం అనుకుంటున్నారు. ఒక మాట కెమెరా జూమ్ చేయండి, ఆయన చూపిస్తారు. ఒకసారి ఆ ప్లకార్డ్ చూపిస్తారు. అదే ప్లకార్డ్. సో అదండి. ఇప్పుడు ఏమంటారండి సురేష్ గారు? ప్లకార్డ్ అని చూపించారు కదా, ఇప్పుడు ఏమంటారు? నేను ఇదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అభిమానులు ఎవరో పట్టుకున్న దానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అభివర్ణించేశారు. నేను అందుకనే చెప్పి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది. ఇది ఎవరో అభిమాని ఆవేశంతో తీసుకొని వచ్చి పెట్టిన దాన్ని కూడా పట్టుకొని దాన్ని పార్టీకి ఆపాదించేస్తే కరెక్ట్ కాదు. వీళ్ళే అన్నారు కదా 15,000 మంది సంఘ విద్రోహాలు కలిసిపోయారు కదా మాలో, వాళ్ళల్లో ఎవరో పార్టీకి వ్యతిరేకంగా పెట్టుంటారని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది. మీరే కదా అన్నారు 15,000 మంది. నేనలేదండి, ప్రభుత్వం చెప్పిందండి. మీరు ఆయన అడగండి, ప్రభుత్వం చెప్పింది. ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ ప్రతినిధి ఉన్నారు అక్కడ, ఆయన అడగండి. చొరబడి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా పెట్టుకుంటారు, అది వాళ్ళు తేల్చాలి పోలీసు అధికారులు. మీ పార్టీలో ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఇవన్నీ ఎందుకు పోస్టులు పెట్టారు సార్? మీ పార్టీలో నాయకులే పోస్టులు పెట్టింది అవన్నీ. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అని చెప్పేసి పెట్టింది మీ నాయకులే. మరి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే ఖచ్చితంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. మీరు అసలే మీరు వివరం చెప్పకుండా మీరు ఎట్లాంటివన్నీ ఎట్లా బెదిరిస్తున్నారు? మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పకుండా అంటే మీరు ఒప్పుకుంటున్నారు కదా, రేపు పొద్దున అధికారం వస్తే మేము నరుకుతామని ఒప్పుకుంటున్నారు కదా. సంఘ విద్రోహాన్ని మేము పెట్టి పోషిస్తున్నాం అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు కదా. వినండి వినండి, బాగా వినాలా. ఎవరు మేము మాట్లాడకూడదు, మీరు మాట్లాడినప్పుడు రాజ్యాంగం అయితే మీరు మాట్లాడేవన్నీ మొత్తం తొత్తు మాటలు మాట, మేము కరెక్ట్ గానే వినాలి మాట. నేను చెప్పేది వినండి, మీది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఖచ్చితంగా మాది రాజారెడ్డి రాజ్యాంగమే వస్తుంది. రైట్, చూద్దాం. అంటే ఇలా ఈ పరస్పర ఛాలెంజెస్ కాదు, ముందర లా అండ్ ఆర్డర్ ని సరిచేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలండి. 15,000 మందిని ఏమన్నా ఐడెంటిఫై చేసి
లోపలేసే దిశగా మీరు పనిచేయండి. వంశీకృష్ణ గారు కూడా ఆయన గుంటూరు నుంచి పనిచేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ డిబేట్. వంశీకృష్ణ గారు, సురేష్ గారు అండ్ లక్ష్మీ గారు. సో చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటనలో కుల ప్రస్తావన చేశారు. కమ్మ నాయకుల్ని టార్గెట్ చేస్తూ